జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నందులపేటలోని ఆయిషా సిద్దికా మసీదులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టణ నందులపేటలోని ఆయిషా సిద్దికా మసీదులో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన వైద్య శిబిరంలో డాక్టర్ ఐశ్వర్య మహిళలకు, వృద్ధులకు, చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 40 మందికి శుక్లాల శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మసీదు కార్యనిర్వాహకులు ముఫ్తీ మొహమ్మద్ ఇర్ఫాన్ సాహెబ్ పెచ్చింగ్ సుబానీలు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన మసీదు నుంచి ప్రత్యేక వాహనంలో పెద్ద కాకాని శంకర్ కంటి ఆసుపత్రిలో వీరందరికీ శుక్లాల శస్త్రచికిత్స ఉచితంగా చేయించనున్నట్లు చెప్పారు. 31వ తేదీన వీరందరికీ ఉచితంగా నల్ల కళ్ల జోళ్లు, మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమయానికి అందరూ రావాలని కోరారు. కార్యక్రమంలో ఆదం షఫీ, హఫీజ్ అబ్దుల్ గఫార్ సాహెబ్, షేక్ అలీ, చాంద్ బాషా, కరీముల్లా, షేక్ రియాజుద్దీన్, షంషుద్దీన్, సయ్యద్ కాజా, నాయక్ రసూల్, సైదులు తదితరులు పాల్గొన్నారు. మన శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు వారిచే ఇక్కడ మదర్సా ఆయిషా సిద్దికా నిష్వాన్ వారి ఆధ్వర్యంలో అట్లానే జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఈరోజు మన శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని వారు మన తెనాల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ పరీక్షలు చేసిన తర్వాత శుక్లాలు ఉన్న వాళ్ళకి శంకర్ కంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి అట్లానే మందులతో పాటు నల్లద్దాలు కూడా ఉచితంగా ఇచ్చి మరలా ఇక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టడం జరుగుతుంది. శంకర కంటి ఆసుపత్రి చిన్న కాకాని ఇది ఒక సముద్రం లాంటిది. వాళ్ళ సేవలు చాలా పెద్దవి. ఒక్క ఆపరేషన్ కోసం 40,000, 60,000, 70,000 దాకా అవుతుంది. మాది ఒక సముద్రంలో ఒక చుక్క లాంటిది. ఇది మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. పేదవాళ్ళు ఆధార్ కార్డులు పెట్టుకొని, హెల్త్ కార్డులు పెట్టుకొని చెప్పులు అరిగిపోతాయి ఆపరేషన్లు చేసుకోవాలంటే. ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఆయిషా మసీద్ మత పెద్దలు, అలాగే కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి పెచ్చింగ్ సుబానీ గారు, సెక్రటరీ అయినటువంటి గోల్డ్ షఫీ భాయ్ గారు, మత పెద్దలైనటువంటి మన చాంద్ బాషా భాయ్ గారు, హసన్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ కంటి ఆపరేషన్ శుక్లాలని శంకర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి 3-4 నెలలకు ఒకసారి నిర్వహించడానికి కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. పేదవాళ్ళకి తోడుగా అండగా నిలబడటానికి ఆయిషా మసీద్ కమిటీ సభ్యులు అందరూ, అలాగే ముస్లిం మత పెద్దలందరూ కలిసి ప్రతి 3-4 నెలలకు ఒకసారి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అందరికీ సహాయ సహకారాలు అందించాలని, అలాగే